అనుదీప్ అంటే కామెడీ, కానీ ఈ సినిమాలో కామెడీ లేదు. ఈ సినిమాలో అనుదీప్ కూడా ఉన్నట్టు ఉన్నాడు, కితకితలు పెట్టి నవ్వుకున్నా. నాకు నేను కితకితలు పెట్టుకున్నా కాదు. నిర్మాత నాగవంశీ గారు వచ్చి నవ్వుకుని వెళ్ళిపోవడం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పి మాత్రం నవ్వుకోవాలంటే ఫోన్లో వీడియోలు చూసి నవ్వుకోవచ్చు. జబర్దస్త్ అని చాలా సినిమాలు పాత వీడియో. సో సినిమాకి ఎందుకు రావాలి 200 పక్క పెట్టుకుని అన్న? సినిమా మొత్తం ఎన్టీఆర్ గురించి ఉందంట కదా. ఒక 2-3 సీన్లు ఉన్నాయి, ఫోటో తీపిస్తాను ఎన్టీఆర్ తనని. సో అది ఓకే, కానీ ఈ సినిమా అయితే అట్టర్లేపు మర్చిపోవచ్చు. అయితే మీ సినిమా టికెట్ ప్రైస్ వేస్ట్ అయిందా? 220 పెట్టుకున్నా. మరి విశ్వక్సేన్ గారు చూస్తే లాస్ట్ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇది కూడా మరి పోయినట్టు మరో కట్టర్ ఫ్లాప్. తొందరగా సినిమా మర్చిపోయి నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుంటుంది. మనం అనుదీప్ సినిమా ఎలివేషన్స్ ఎందుకు చూస్తామండి? కామెడీ వచ్చి వస్తాం కదా, ఇంటర్వెల్ దగ్గర కామెడీ, క్లైమాక్స్ లో కొంచెం డౌన్ అనేట్టు ఉన్నాయి, ఎండింగ్ కి మళ్ళీ అదొక పంచ్. మళ్ళీ విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. కాయుడు లోహర్ కూడా అండి సోషల్ మీడియా మొత్తం నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఎక్కడైనా ఉంటారండి. మేము స్టూడెంట్స్ అండి, మేము పొద్దున బంగొట్టి మరి వచ్చాము, పొద్దున షోకి కూడా నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఇచ్చుకొని నేను అనుదీప్ కేవ్ కోసం వచ్చానండి. చాలా పెద్ద ఫ్యాన్ అండి, జాతిరత్నాల నుంచి నేను ఫ్యాన్ అండి ఆయనకి. సూపర్ అండి. అసలు సినిమాలు ఎంజాయ్ చేశారా? క్యామియో నాకు అంత ఎక్కలేదండి, కానీ బాగానే ఉంది ఆయనకి ఇచ్చిన దానిలో. ఆయన రాకుండా ఉండడం బెటర్. కానీ విశ్వక్సేన్ది మళ్ళీ జయకృష్ణ ఉన్నాడు కదా, ఆడి కామెడీ అసలు సూపర్ అండి. సినిమా మొత్తానికి వాడే ప్లేస్. అసలు విశ్వక్సేన్ కన్నా కూడా వాడే ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. అసలు సూపర్ ఉంది సినిమా. అందరికీ నచ్చుతుందండి సినిమా. మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. నవ్వుకోవచ్చు, మంచిగా వచ్చింది, దానికి ఎంటర్టైన్ అవ్వచ్చు అండి అందరూ. బెస్ట్ మూవీ. రేపొద్దున మళ్ళీ కపుల్స్ కూడా వస్తారు, వాళ్ళకైతే చెప్తున్నా, మీరు నవ్వినవి మీరు విడిపోతారు, అంత నవ్వుతారు మీరు. గలీజ్ ఉంటుంది. రివ్యూ చెప్పాలంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది. అట్లా ఫీల్ అవుతున్నాం. గలీజ్ రివ్యూ చెప్పాలంటే సినిమాలో అంటే రెగ్యులర్ కామెడీ, రొటీన్ కామెడీ లాగా అనిపించింది. ఆర్గానిక్గా లేదు. క్రింజ్ ఇది ఉంటుంది కదా, అది ఉంది. జాతిరత్నాలు చూసిన అనుదీప్ గారైనా ఈ సినిమా తీసింది అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా కామెడీ వర్కౌట్ అవ్వాలి. ఆర్గానిక్గా నవ్విన సిచ్యువేషన్ ఒకటి కూడా అనిపించలేదు. సో ఓవరాల్గా నాకైతే సినిమా అదే నాగవంశీ గారు ముందే చెప్పారు, ఊరికే ఒకసారి వచ్చి నవ్వుకుని వెళ్ళిపోండి, దేంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేసి రావద్దని చెప్పి. నవ్వుకోవడానికి కూడా ఏం లేదు కదా, నవ్వు కూడా రాలేదుగా. నవ్వు వస్తే నవ్వుతాం ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు ఆర్గానిక్ కామెడీ ఉంది, నవ్వేస్తాం. నాగవంశీ గారి సినిమాలు అంటే ఒక మంచి రెస్పెక్ట్ అన్న. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, అన్నీ బాగున్నాయి. కానీ అనుదీప్ గారు తీసుకున్న స్టోరీ ఇది రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ. అండ్ జబర్దస్త్ కామెడీతో కంపేర్ చేస్తున్నారు ఇంకొంతమంది మాట్లాడుకుంటారు. అలాగే సినిమాలో చాలా మంది రెఫరెన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఉన్నాయన్న చాలా సినిమాలు రిఫరెన్స్ ఉన్నాయి. మ్యూజిక్లో చాలా మ్యూజిక్ రిఫరెన్సెస్ ఉన్నాయి. రొటీన్ లాగే ఉంది. ఓవర్గా అయితే సూపర్ అనిపించలైతే ఏం లేదన్న. ఓపెన్లీ స్పీకింగ్ నాకైతే అంత ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు. విశ్వక్సేన్ గారు రీసెంట్గా పెద్ద హిట్స్ మూవీస్ ఏం లేవు ఆయనకి, అన్ని ఫ్లాప్ కెరీర్ ఉంది ప్రస్తుతం. సో ఇదేం కంబ్యాక్ ఇవ్వదు. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న. అంటే ఆయన ఎలా అంటే కామెడీ ఇప్పటిదాకా విశ్వక్సేన్ గారి అవుట్ అండ్ అవుట్ కామెడీ చూడలేదు, అది సినిమాలో కనిపించింది. ఆయన క్యారెక్టరైజేషన్, కాయదుల వారు, నరేష్ గారు, సంపత్ గారు, వీళ్ళందరూ ఓకే. కానీ స్టోరీ అండ్ కామెడీ ఆఫ్ ద కంటెంట్, అది మెయిన్ కామెడీ నవ్వుకోవడానికి వచ్చాం. ఆ నవ్వు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. చాలా గలీజ్గా ఉంటుంది అంటాడు అది. సో అది చాలా బాగుంది. నాగవంశీకి డబ్బులు వస్తాయా? వస్తాయి బ్రో, ఖచ్చితంగా. సోషల్ మీడియాలో చూస్తే గలీజ్గా ఉంది అంటున్నారు సినిమా. అంటే గలీజ్గా ఉందంటే బ్రో, అది సినిమాలో డైలాగ్ బ్రో. అది సినిమాలో ఒక మంచి డైలాగ్ కానీ గలీజ్గా ఉంటుంది అది. సో మరి ఓవరాల్గా సినిమా విశ్వక్సేన్ అదే చెప్తున్నాను బ్రో. మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే రావాలి ఫంకి. అది ఇది ఖచ్చితంగా బ్రో. ఇంకోటి విశ్వక్సేన్ అన్న గురించే బ్రో తీసుకుంటున్నా. ఓకే, విశ్వక్సేన్ అన్న గురించే. మన తల్లో ఉంటుంది పేను, ఇట్టు కొట్టాడయ్యా విశ్వక్సేను. అది కూడా బయట బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది, కానీ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు. అలా ఏం లేదు బ్రో, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. లోపల కూడా చాలా మంచిగానే ఉంది. చాలా నిజంగా అంటే ఒక నిజమైన కామెడీ చాలా మంచిగా ఉంది. ఎలా అంటే మనం ఫ్రెండ్లీగా ఎలా అయితే ఒక ఫ్రెండ్ మీద ఒక పంచెట్లు అయితే తీసుకుంటామో అలా అంత. అంటే ఫ్రెండ్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా దాంట్లో కూడా చూపించారు బ్రో. అంటే ఫ్రెండ్స్ని ఒక రకంగా యూజ్ చేసుకుంటాడు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అని చూపించాడు. చాలా మంచిగా ఉంది. శివరాత్రికి మంచి బ్లాక్ బస్టర్ వచ్చిందా? ఇవ్వచ్చు బ్రో, 5కి 4.5 వరకు ఇవ్వచ్చు.
ఎక్స్ట్రాడనరీ మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్తో రాలేను కానీ ఎక్స్పెక్టేషన్కి మించి వచ్చేసింది. జాతిరత్నాల తర్వాత మళ్ళీ అనుదీప్కి ఇది మంచి హిట్. విశ్వక్ సేన్ మాత్రం లైఫ్ టైంలో హిట్ అనుకోవాలి, చాలా బాగుంది. అండ్ మూవీలో చెప్పాలంటే ప్లస్ పాయింట్ ఓవరాల్ మూవీకి నేనైతే పక్క విశ్వక్ సేన్ కంటే ఎక్కువ హీరోయిన్ ఎక్స్ట్రాడనరీ లుక్స్, తను సూపర్గా ఉంది. తను మలయాళం తమిళ్లో చేసిందంట అండ్ తెలుగులో ఫస్ట్ మూవీ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన లుక్స్ వైజ్ సూపర్, తన డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగా డిజైనర్ ఇచ్చాడు. ఇంత వల్గర్గా లేదు. రొమాన్స్ ఉంది కానీ దట్స్ బేసిక్ రొమాన్స్ ఇవాళ రేపు కంపల్సరీ. అండ్ ఫ్యామిలీ దాంట్లో కామెడీ ఇచ్చిండు, మూవీకి అట్రాక్ట్ చేసిండు. ఫ్యామిలీలో మళ్ళీ రొమాన్స్, లవ్ అన్ని స్టెప్స్ చూసారు. అన్ని ఏజ్ వాళ్ళకి హ్యాపీగా చూడొచ్చు. అండ్ 100% మూవీ చాలా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఏ హిట్ బడ్జెట్ మూవీ లేదు, ఎవ్వరు లేదు. కాబట్టి ఈ మూవీ సింగిల్ సోలో చాలా బాగా హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా కనిపిస్తారంట సినిమాలో, వాళ్ళకి ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అందరు మూవీస్లలో ఇవాళ రేపు ప్రొడ్యూసర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, డైరెక్టర్స్ కానీ చిన్న బిట్ అనేది స్క్రీన్ పైన రావడం కొత్త ట్రెండ్ అయిపోయింది అనమాట. సో అలాగే అనుదీప్ గారు ఇట్లా స్టార్టింగ్లోనే వస్తాడు. ఆయన వచ్చినప్పుడు జర థియేటర్లో మొత్తం ఊపు హవా ఉండే అనమాట. సో ఇది కామన్ అయిపోయింది, చాలా బాగా అనిపించింది.